కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం దివిసీమకి పొంచి ఉన్న పెనుముప్పు సముద్ర ఆటుపోట్లకి కోతకి గురవుతున్న కృష్ణానది కరకట్ట హంసలదేవి సమీపంలో కోతకు గురైన కృష్ణానది కరకట్ట భారీ వాహనాలు రాకపోకలకి పెద్ద గుంతలుగా మారిన కరకట్ట పర్యవేక్షణ లేని అధికార యంత్రాంగం కృష్ణానదికి వరదలు సంభవించినప్పుడు నది కరకట్ట ఎక్కడ కోతకి గురవుతుందోనన్న ఆ 2-3 రోజులు ప్రజాప్రతినిధులు అధికారులు హడావిడి చేసి నది కరకట్టను ప్రతిష్టాత్మకంగా నిర్మాణ పనులు పూర్తి చేస్తానంటూ హడావిడి చేస్తారు. వరదలు తగ్గిన వెంటనే కనిపించరు. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో అని ఆ ప్రాంత ప్రజల్లో గుండె గుప్పిట పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. మరలా నవంబర్-డిసెంబర్ నెలలో ప్రకృతి వైపరీత్యాల వల్ల భారీ వర్షాలు కురవడం, తుఫాన్లు గతంలో సంభవించాయి. ప్రస్తుతం సముద్ర ఆటుపోట్లు అధికంగా ఉన్నాయి. సముద్రపు పోట్లకి తోడు వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఉల్లిపాలెం, అంబటి బ్రహ్మణయ్య బ్రిడ్జి వద్ద నుంచి హంసలదేవి గ్రామ సమీపంలోని పుష్కర ఘాట్ వరకు పూర్తి స్థాయిలో కృష్ణానది సముద్ర కరకట్ట కోతకు గురైంది. కోతకి గురవుతున్న కరకట్టని ఏమాత్రం లెక్క చేయకుండా కొందరు భారీ వాహనాలతో మితిమీరిన అధిక లోడుతో నది కరకట్టపై వాహనాలు నడుపుతూ ఉండడంతో పెద్ద గొంతలుగా మారింది. ఈ కరకట్ట ఎప్పుడు పూర్తి స్థాయిలో కోతకు గురై ఏ ప్రమాదం జరుగుతుందో అని నది పరివాహక ప్రాంతంలో ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు. అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంతో కరకట్ట పర్యవేక్షణ కరువవుతుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి భారీ వాహనాలు నిలుపుదల కోతకు గురవుతున్న కృష్ణానది కరకట్టను ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రేపల్లి యోగప్రకాష్, రాము, కోడూరు మండలం, కృష్ణా జిల్లా. కృష్ణానది కరకట్ట మీద హంసలదేవి గ్రామానికి సమీపంలో ఉన్నాం. ఇక్కడ కృష్ణానది ప్రవాహం మలుపు తిరిగి ఉంది. ఇక్కడ కోతకు గురి అవకాశం ఎక్కువ. వరదలు విపరీతంగా వస్తూ ఉన్నాయి. కట్ట గతంలో దాదాపు తెగిపోయే పరిస్థితిలో అప్పుడున్నటువంటి ఆర్డీఓ హైమావతి గారు కంటి మీద కునుకు లేకుండా 4 రోజులు శ్రమించి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కదిలించి ఆ రోజు స్థానికంగా వచ్చినటువంటి ప్రజలను కూడా వాలంటరీగా ఆ గండి పూడ్చడానికి అందరినీ ఇన్వాల్వ్ చేసి ఆ రోజు ఆపద నుంచి ఆమె కాపాడారు. ఈ రోజు ఆమెను స్మరించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకనంటే రాజకీయ పార్టీలు, నాయకులు, ఆ పార్టీల తరపునైనటువంటి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ తీర గ్రామాల ప్రజల్ని ఇక్కడ వ్యవసాయం, ఆక్వాకల్చర్ చేసుకుంటూ ఇవాళ రాష్ట్ర ఆదాయంలో చాలా గణనీయంగా ఆక్వాకల్చర్ నుంచి వచ్చేటువంటి ఆదాయం విదేశీ మార్కెట్ వాళ్ళు పేకల్లోతో కష్టాల్లో ఉన్నారు. రోజువారీ పొలాలకు వెళ్ళటం, చెరువుల దగ్గరికి వెళ్ళటం రావడానికి సరైన దారి కూడా లేని పరిస్థితిలో వాళ్ళని ఏమాత్రం పట్టించుకునేటువంటి అధికారులు, నాయకుల్ని ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇక్కడికి వచ్చి వాస్తవమైనటువంటి పరిస్థితులను చూసి కృష్ణానది పరివాహక ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకాధికారులని రప్పించి ఈ సమస్యకి పరిష్కారం కరకట్ట బలోపేతం చేయాలి. దీని మీద సురక్షితమైనటువంటి రోడ్డు అప్పుడు ఏర్పడాలి. ఆ కట్ట పాసిగిలిపోయి కట్ట ఉప్పునీటి కోతకి, అటు సముద్రం పోట్లకి, వరదలకి గురవుతున్న పరిస్థితుల్లో, ఇక్కడ నడవటానికి వీలైన పరిస్థితుల్లో ఈ కట్ట మీద భారీ వాహనాలు వెళ్తా ఉన్నాయి. బురద కయ్యలుగా ఉంది. మనిషి సైకిల్ మీద నడిచి వెళ్ళటానికి కూడా కష్టంగా ఉన్నటువంటి చోట మనం ఉన్నాం. అసలు కట్ట అంటూ ఉంటే కదా మనం సురక్షితంగా ఉండటానికి, మనం రాకడానికి, పోవటానికి రహదారి ఏర్పాటు చేసుకోవడానికి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇక్కడ ఉన్న కరెంటు స్తంభాలు కూడా ఒరిగిపోయి ఉన్నాయి. ఎవరి నిర్లక్ష్యమైన, అన్ని డిపార్ట్మెంట్ల నిర్లక్ష్యమో, బాధ్యతారాహిత్యమో, నాయకులు పట్టించుకోకపోవటం, ఇక్కడ అన్నీ కూడా స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనపడతా ఉన్నాయి. వెంటనే అధికారులు, గౌరవమైనటువంటి ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ గారితో ప్రత్యేకమైన సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ఈ దుర్భర పరిస్థితుల నుంచి ప్రజల ఈ కట్టని కాపాడవలసిందిగాను, ఇక్కడ అందరికీ కూడా ఎటువంటి అపకారం జరగకుండా, కష్ట నష్టాలు సంభవించకుండా దీన్ని తగిన చర్యలు సత్వరం తీసుకోవాల్సిందిగా కోరుతాం. నాది ఉల్లిపాలెం గ్రామం, నా పేరు యార్లగడ్డ వెంకటేశ్వరరావు అండి.
ఇక్కడ నాకు 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉందండి. గతంలో ఇక్కడ వరదలు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో కట్ట పెళ్ళ రెత్తిరికి తెల్లవారుతో 3 గంటలు ఇరిగిపోతుంటే ఆ రోజు నేను ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఆ మందుకు ఫోన్ చేసి ఇంటిమేషన్ ఇస్తే వెంటనే జనం స్పందించి వచ్చి ఆ రోజుని కాపాడారండి. లేకపోతే ఊరి మీద పడిపోయి ఊళ్ళో మొత్తం అవనగడ్డ వరకు ఏకదాటిగా రేవులో కలిసిపోయాయండి. అలాంటి పరిస్థితి నుంచి కొంత రూట్మెంట్ కట్టారు. రూట్మెంట్ కట్టింది కొంతవరకే కట్టారు. అక్కడి నుంచి మళ్ళీ కొంత వాసా రోడ్డు అండి, కృష్ణానది పరిభావ ప్రాంతం పక్కన ఇంకా మార్జిన్ కూడా లేదండి. వాసా రోడ్డు అంటే మినిమం ఒక తాడి చెట్టు అంత లోతు ఇక్కడ ఉంటుందండి. కట్ట పెనకలుగా ఆటుపోట్లు కరిగిపోతుంది. వచ్చేదేంటో నవంబర్ డిసెంబర్ నెలలు అండి, వాయుగుండాలు పడే నెలలు. వాయుగుండాలు కానీ విపరీతంగా పడితే, వర్షాలు కానీ పడితే కనీసం ఇక్కడ ఇసుక బస్తాలు కాడ చేరాస్తానికి కూడా అవకాశం లేకుండా పైనుండా పెద్ద రైతులు 4-wheel ట్రాక్టర్తో గాళ్ళుగా తొక్కించుకెళ్ళిపోతున్నారు. ఎంఆర్ఓ గారికి లెటర్ ఇచ్చామండి. ఇరిగేషన్ ఏఈ గారికి ఆల్రెడీ 2-3 సార్లు వీడియో పెట్టాను. ఎంఆర్ఓ గారికి వీడియోలు పెట్టాను. అయినా వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోలేదు. వాహనాలు మాత్రం హెవీ వెహికల్స్ భారీ ఎత్తున లోడ్ 6 టన్నులు ట్రాక్టర్ మీద 4-wheel గేర్ వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ మీరు గోతులు కూడా చూడవచ్చండి. మీడియా మిత్రులు ఈ విషయాన్ని మా అందు దయించి ప్రభుత్వ అధికారులకు తెలియజేసి మా బాధను నిర్ణయించి, మా బాధనే కాదండి ఇక్కడ ఉండే రైతులు కొద్దిపాటి రైతులే కాదు, ఊళ్ళు గ్రామాలు మొత్తం వ్యవసాయ భూమి కాడి నుంచి గ్రామాల కాడి నుంచి ప్రాణ ఆస్తి నష్టం సంభవించే ముందే స్పందించి మీడియా మిత్రుల ద్వారా స్పందించి ఇక్కడికి వచ్చి స్పాట్ తెలుసుకుని పరిస్థితి మాకు ఇక్కడ న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి.